నమస్కారం. VCN వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మీడియా మాధ్యమంలో వచ్చే ఎన్నికల వార్తలపై నిఘా ఉంచాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఆడబిడ్డలు ఆకాశమే హద్దుగా ఎదగాలి. బాలికలలో ఆత్మస్థైర్యం నింపడమే మన లక్ష్యం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. LOC చెక్కును అందజేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. వెంకటేశ్వర స్వామి వార్షికోత్సవంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. దిల్వార్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గుండెంపల్లి సర్పంచ్ తక్కల రమణారెడ్డి, నాయకులు ముత్యం రెడ్డి, మండల గ్రామ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీడియా మాధ్యమంలో వచ్చే ఎన్నికల వార్తలపై నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. DPRO కార్యాలయంలో మీడియా సెంటర్ ప్రారంభించిన కలెక్టర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మాధ్యమంలో వచ్చే రాజకీయ వార్తలపై పటిష్ట నిఘా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై నిఘా ఉంచాలని తెలిపారు. ఈ మీడియా సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డలు ఆకాశమే హద్దుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని గురువారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థినులు వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో CWC చైర్మన్ వహీద్, DEO భోజన్న, DRDO విజయలక్ష్మి, CDPOలు, ఉపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. LOC చెక్కులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అందజేశారు. నిర్మల్ రూరల్ మండలం భాగ్యనగర్ గ్రామానికి చెందిన గంటాడి స్వప్నకు అనారోగ్యం కారణంగా హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం 5,50,000 రూపాయలు CMRF LOC చెక్కును బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి లబ్ధిదారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజేందర్, సన్నిత్ రెడ్డి, సృజన్, భోజన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా కంట్రోల్ రూమ్ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. గురువారం ఆమె కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల్లో జరుగుతున్న ప్రక్రియను వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ కిషోర్ కుమార్, EDVM నదీం, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో సాయి పారాయణం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. జిల్లా కేంద్రంలోని శాస్త్రీనగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్విఘ్నంగా సాయి పారాయణం కొనసాగుతుంది. పారాయణం అనంతరం మహిళలు కోలాటాలు, సాయి వేషధారణ పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కాడి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ సాయి పారాయణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారని అన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు మరియు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి సభ్యులు జైపాల్ రెడ్డి, ఉప్పుల నందు, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओम
शांति शांति शांति। ओम नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय शिवाय श्रीमन्महादेवाय नमः। ओम नमस्ते रुद्रमन्यवभूतशिवे नमः। बाहुभ्यामुतपे नमः। या ते रुद्रशिवा तनूरघोरा पापकाशिनी तया नस्तनवाशिष्टमया गिरिशन्ता विचाकशीः। यामिषुं गिरिशन्तहस्ते विवर्षस्तवे शिवां गिरित्रतां कुर्वाच्च मे उदिच्च मे ज्योतिश्च मे स्वच्छ मे अग्नेन कल्पन्ताम्। ॐ प्राणच्च मे पानच्च मे व्यानच्च मे सुच्च मे चित्तञ्च मे अधीतिश्च मे वाक्च मे मनश्च मे चक्षु నిర్మల్ పట్టణంలోని ఒక స్వీట్ షాప్లో మున్సిపల్ అధికారులు తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ స్వీట్ హోమ్లో తినే పదార్థం నందు కీటకం వచ్చిందని ఓ వ్యక్తి మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ గురువారం సిబ్బందితో కలిసి ఆ స్వీట్ హోమ్లో తనిఖీలు నిర్వహించారు. అపరిశుభ్రత పాటించినందుకు 5,000 జరిమానా విధించారు. ఇందులో మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్లో పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కోమటికుంట్ల పోచమ్మ వద్ద ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు అమ్మవారికి సమర్పించారు. ప్రతి సంవత్సరం బోనాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార
నిర్మల్ మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మొదటి రోజు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోగా రెండో రోజైన నేడు ఆయా వార్డుల నుంచి కౌన్సిలర్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయం ప్రాంగణమంతా అభ్యర్థులతో సందడి నెలకొంది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు నామినేషన్ స్వీకరణ ప్రక్రియ సజావుగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో కలిసి బైన్సా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ నామినేషన్ల కేంద్రం తనిఖీలో బైన్సా సబ్ కలెక్టర్ అజ్బీరా సాంకేత్ కుమార్, బైన్సా ఏఎస్పీ రాజేష్ పీనా, తహసీల్దార్ ప్రవీణ్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సెకండ్ ఫ్లోర్లో నామినేషన్ తీసుకుంటున్నారు. బయట ఒక ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి చెక్ లిస్ట్ అవన్నీ కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంది. ఏదో డౌట్ ఉంటేనే కూడా ఇక్కడ బయట హెల్ప్ డెస్క్ వాళ్ళతో అడగచ్చు. ఓటర్ లిస్ట్ అవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. బయట నోటీస్ సర్టిఫికేట్ కోసం కూడా ఒక గ్రూప్కి పెట్టడం జరిగింది. సో మన దగ్గర అన్నీ రెడీ ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటేనే వచ్చిగా నామినేషన్ ప్రక్రియ యూజ్ చేసి ఫర్దర్గా మీరు మూవ్ అవ్వాలి. టైం లైన్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా టైం లైన్స్ ఇవ్వడం జరిగింది. 30th ఇస్ ద లాస్ట్ డేట్ కాబట్టి ఆ లోపు అన్నీ చేయాలి. నిర్మల్ జిల్లా కేంద్రం లక్ష్మణ్ చందా మండలం ఒడ్యాల గ్రామంలో సీఎం కప్ పోటీలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని లక్ష్మణ్ చందా మండలం ఒడ్యాల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీమతి రాధారావుతోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ క్రీడల నిర్వహణ చేసిందని తెలిపారు. మండల స్థాయిలో సెలెక్ట్ అయిన క్రీడాకారులు నియోజకవర్గ స్థాయిలో సెలెక్ట్ అయి పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒడ్యాల సర్పంచ్ పి నరేష్, సీఎం కప్ మండల ఇన్ఛార్జ్ వై రమణారావు, వ్యాయామ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఎస్ఆర్ఓడు ఎందుకు మళ్ళా జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం తున్నారు. మరి అలాగే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సీఎం కప్ ఆటల పోటీలు ఏదైతే గ్రామీణ ప్రాంత పిల్లలని ప్రతిభని వెతికి తీసి మరి రాష్ట్ర స్థాయికి తీసుకురావాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ఈ రోజు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా గ్రౌండ్ని ఒక అందంగా తీర్చిదిద్దడం జరిగింది. మరి అలాంటి ప్రతిభ మీరు ప్రతి ఒక్క విద్యార్థిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉన్నది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి గ్రామీణ ప్రాంత పిల్లల్లో కసి పట్టుదల చాలా ఉంటాయి. మరి ప్రతి ఒక్క విద్యార్థి మరి గెలుపుకు ముందుగా వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మరి గెలుపు ఓటములు సహజం, ఇందాకే మరి పెద్దలు చెప్పడం జరిగింది. మరి గెలిచిన వాళ్ళు మరి ముందుకెళ్ళేసి ఓడిన వాళ్ళు ఏవైతే అందులో లోటుపాట్లని మరి సరిదిద్దుకొని మళ్ళీ ముందుకెళ్ళాలి. మరి ఆటలు అంటేనే ఒక నాయకత్వ లక్షణము, మరి ఒక జట్టు యొక్క నాయకత్వము, మరి అందరూ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్ళే దిశగా మరి ఆటలు మనకి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి గ్రామీణ ప్రాంతంలో పట్టు నిల్చుండాలని చెప్పేసి ఆటలని మనము ప్రారంభించడం జరిగింది. హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని హరిహర క్షేత్ర మల్లన్నగుట్ట ఆలయంలో గురువారం ఏకాదశిని పురస్కరించుకుని
ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో విష్ణు సహస్రనామ కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. జీవో వినయిత సాక్షి ముకుందో మిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదతిశయోన్నతః అజో మహాస్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నవనస్వశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భోదనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశో విధాత కృతలక్షణః గవస్తనేమి సంసస్తా సింహ. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొన్న బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మీడియా మాధ్యమంలో వచ్చే ఎన్నికల వార్తలపై నిఘా ఉంచాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఆడబిడ్డలు ఆకాశమే హద్దుగా ఎదగాలి. బాలికలలో ఆత్మస్థైర్యం నింపడమే మన లక్ష్యం. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ఎల్ఓసి చెక్కును అందజేసిన బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. నమస్కారం.